పివి నరసింహారావు లాంటి చాలా గంభీర తీవ్రమైన ఎప్పుడు విచారవాదనంతో ఉండే ఆయన కూడా నేను నవ్వాలంటే రాజేంద్ర ప్రసాద్ సినిమాలే చూస్తాననేవాడు. నా వరకు నేను వీరాభిమాని. ఇక సినిమాలు ఎన్నిసార్లు చూస్తామో కమల్ హాసన్ రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూడకపోతే అసలు తోచదు. బాగా మాట్లాడేవాళ్ళు కూడా చమత్కారంగా. ఈ మధ్యకాలంలో ఎందుకు ఆయన అంత వెకిలిగా జుగుప్స వెగటు పుట్టే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు హద్దు మీరిపోతున్నారు, శృతి మించిపోతున్నారు, గతి తప్పిపోతున్నారు, అసలు ఒక్కోసారి మతి తప్పిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇంతకుముందు అన్నవే ఒకసారి అర్చన అన్నారు ఇష్టం వచ్చినట్టుగా, ఇంకొకసారి ఏమో తాను చాలా దర్శకుడు అన్నారు. ఇప్పుడు బ్రహ్మానందాన్ని అండి, ఆయన ఒక లెజెండరీ కామిక్ యాక్టర్, ఇంకా అంతకంటే కూడా సీనియర్ యాక్టరు, విద్వాగ్నుడు, చాలా విధాల తెలుగు వాళ్ళందరూ కూడా ప్రేమించే వ్యక్తి. దాదాపు బ్రహ్మానందం అంటే ఒక ఐకాన్. ఇంకా బ్రహ్మానందం ఈజ్ నాట్ ఏ పర్సన్, అతను ఒక మనిషిగా కాదు ఒక ఐకాన్గా చూస్తారు. అటువంటి ఆయన పట్టుకొని ఆయనేమో గురువు గారు రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. పాపం మీరు అదే వింటే కనుక గురువు గారు రాజేంద్ర ఓకే వీళ్ళిద్దరు రాజేంద్ర ప్రసాద్ తీసిన ఆహనా పెళ్ళంట్లోనే కదా ఈయనకు అరగుండు బ్రహ్మానందం అని ఎక్కువ పేరు వచ్చింది. అప్పుడు అంతా కోట శ్రీనివాసరావు ఇప్పుడు లేరనుకోండి. అలాంటి వ్యక్తిని గురించి అంత లూజ్ స్ట్రాంగ్ ఏంటండి? అది ఇష్టం వచ్చిన మనకు వయస్సు వచ్చేసింది లేకపోతే ఏదో తప్పింది అనే పేరుతో ఏది పడితే అది మాట్లాడేస్తామా? ఈ చౌకబారితనము, ఈ వెకిలితనము, బాధ్యత రాహిత్యం మనం ఏం నేర్పిస్తున్నాము? సినిమాల్లో ఒక్కోసారి ఏదో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడారంటే సినిమాల్లో అని సరిపెట్టుకోవచ్చు. తెర మీదకి వచ్చి ఒక సీనియర్ నటుడుగా ఉండి బ్రహ్మానందాన్ని మాట్లాడిన మాటలు దే ఆర్ ఇన్ వెరీ వెరీ బ్యాడ్ టేస్ట్. అందులో 3-4 సార్లు గుణపాఠాలు చెంపదెబ్బలు తగిలిన తర్వాత కూడా రాజేంద్ర ప్రసాద్ దిద్దుకో. ఒకసారి బయట విందాం సార్, బయట ప్లే చేయండి. శ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం, ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్, మేము శిష్యులమే కదా. కానీ ముసలిముండా కొడుకు కదా నువ్వు, నేను ఏది ఏమైనా అంతే. ఎంత మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం రైట్ సార్. అదే మీ శిష్యుడిని అంటున్నాడు. నిజంగా బ్రహ్మానందం వినయానికి మనం నమస్కారం పెట్టాలి వాస్తవంగా. కారణం ఈయన హీరో అయి ఉండొచ్చు, ఈయన హీరోగా ఉన్నప్పుడు అతను వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన అలా ముందుకు వెళ్ళిపోయి చాలా వయసును కూడా దాటి. మూడోది అసలు ఈ ముసలి ఈ కాన్సెప్ట్ ఏంటండి నాకు అర్థం కాదు. ఒకసారి ఒక ప్రముఖ నాయకుడు అన్నాడు, టు గ్రో ఓల్డ్ ఈజ్ నాట్ ఏ సిన్ అన్నాడు. వయస్సు పెరగడం పాపం కాదు అనే. వయసు పెరుగుతుంది, మనుషులకు పెరిగితేనే కదా ప్రపంచంలో పసిపిల్లలు వయోవృద్ధులు అందరూ ఉంటేనే ప్రపంచం సమతుల్యతో అలా నడుస్తుంటుంది. రాజేంద్ర ప్రసాద్ ఏమైనా నవయో కూడా ఇంకేమైనా లేడీస్ టైలర్ లాగా ఏమైనా డ్యాన్స్ చేసే స్థితిలో ఉన్నారా? ఇద్దరిది సేమ్ ఏజే. ఆయన లెక్చరర్గా పనిచేశారు, ఈయనేమో చిరంజీవి సుధాకర్ వీళ్ళతో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏదో ట్రైనింగ్ చేసి ఇక్కడికి వచ్చారు. నాకు సినిమాలు ఇంకా సరిగ్గా రావట్లేదని రాజేంద్ర ప్రసాద్ గారు మీడియాతో మాట్లాడిన రోజులు కూడా నాకు గుర్తున్నాయి. జనాలు పైకి రావడం రాకపోవడం అప్పుడే. అది ఇంకా లేడీస్ టైలర్ కూడా తీయని రోజులు. చిరంజీవి గారేమో అప్పటికే దూసుకుపోయి ఇదవుతున్నారు. చిరంజీవి ఎంతో బాధపడతారు, రాజానికి ఇంకా రాలేదని అంటుంటారు అని చెప్పేవాడు. నేను అంటుంది ఏంటంటే బ్రహ్మానందం అంత బాగా సున్నితంగా ఆయన గౌరవంగా మాట్లాడితే, పైగా తెలుసు బ్రహ్మానందం కొంచెం లోక ఇది ఎక్కువ కదా. నిజంగా చాలా దారుణమైన విషయం. రాజేంద్ర ప్రసాద్ తనకు తాను మరి ఏమే శిక్షలు ప్రాయశ్చిత్తాల మీద నాకు పెద్ద నమ్మకం లేదు, కానీ ఏ విధమైన దిద్దుబాటు చేసుకుంటారో మళ్ళీ ఇలాంటివి చేస్తే మటుకు తెలుగు వాళ్ళు ఒప్పుకోరండి. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉన్నంతలో కొంచెం బ్యాలెన్స్గా ఉండడానికే ప్రయత్నిస్తారు. కొంతమంది లాగా వీళ్ళు ఓవర్ యాక్షను లేకపోతే అగ్లీ టాక్ అనేదాన్ని ఏమాత్రం ఎంజాయ్ చేయరు. చాలా దారుణమైంది. ఇంకోటి రాజేంద్ర ప్రసాద్ గురించి ఉన్న ఇమేజ్, అవును, ఆ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. నేను రాజేంద్ర ప్రసాద్ కోసం కూడా కాదు, మనకు కొన్ని ఉంటాయి కదా, రామారావు ఇలా చేస్తాడు లేదా ఆయన అలా చేస్తాడు, ఈ నాయకుడు ఇలాంటి వాడు, దాన్ని భగ్నం చేయకూడదు. ఆయన ఒకవేళ తన కంట్రోల్ ఉండదనుకుంటే కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండొచ్చు. నా ఉద్దేశంలో పిలిచే వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు చెప్పి ఎవరినైనా అంతే కదా. మీరు నేను 4 ఎక్కువ మాట్లాడితే మీరు ఎల్లుండి పిలవరు కదా నన్ను. కాబట్టి లేదు నేను కూడా ఒప్పుకోకపోవచ్చు ఏదైనా తప్పు జరిగితే.
చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. అందులో ఆ మాట ఎవరు చూసినా ముసలి అనే వరకు పెట్టి అది మిగిలింది భరించలేకపోతున్నారు. మరి కానీ వేయకపోతే తెలియదు కదా ఇలా అంటామని. సార్ అర్చన మీద అన్నా కూడా చాలా దారుణంగా అన్నాడు. ఆమెను ఇంకొకసారి నేను రోజాను రోజాని హాలీని ఆలేని వీళ్ళందరూ తనను ఎంతో ప్రేమించి గౌరవంగా చెప్తూ ఉంటే, కొంత సానుభూతి కూడా చూపిస్తుంటే చెలరేగిపోయి బాధ్యత లేకుండా మాట్లాడితే ఎట్లా అండి? సార్ యా సార్ గంజాయి హత్యల సవాల్ మహమ్మారి